సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చిత్రపటాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే విధంగా పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే పేపర్ లీక్ల కారణంగా వారి శ్రమ వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. నిరసన కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అలాగే మా ముఖ్య నాయకులని, కాంగ్రెస్ ముఖ్య నాయకులందరినీ నిన్న డిటైన్ చేయడం జరిగింది. ఎందుకంటే 30 రోజుల క్రితం సోనం వాంగ్చు స్టూడెంట్స్ అక్కడ జంతర్ మంతర్లో ఒక హంగర్ స్ట్రైక్ ఏర్పాటు చేసి 20 రోజులు కొనసాగించి 20వ రోజు ఆయనని దారుణంగా లిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన హెల్త్ బాగాలేదు అనే ఒక తప్పు సాకు చెప్పారు. అక్కడ ఆల్రెడీ డాక్టర్స్ వస్తున్నారు, పరిశీలిస్తున్నారు రోజు. కానీ ఆయన అక్కడ ఉన్నంత వరకు మంచిగా ఉండే, హాస్పిటల్కి పోయిన తర్వాత ఆయనకి లైఫ్ థ్రెట్ ఉంది అనేసి తీసుకుపోయినాము అని అక్కడ నుంచి ఆయనని